హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రేణుక. ఇవాళ వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటారు అందరూ. హ్యాపీ వరలక్ష్మి వ్రతం అండి. నేను ఇవాళ పెద్దగా ఏం చేయట్లేదు. మా బాబు అసలు ఒంట్లో చాలా బాగాలేదు. వారీశ్వర్ వచ్చింది బాబుకు. ఖాళీ అమ్మవారికి పులిహోర సేమియా పాయసం పెడదాం అనుకున్నాను. ఆ రెండు షూట్ చేసుకుని నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. ముందు చింతపండు గుజ్జుని బాగా తీసుకొని ఇట్లా మరిగించుకోవాలి ఫ్రెండ్స్. మరిగించుకున్న దాంట్లో మనము పచ్చిమిర్చిలు, ఇది నేను చేసే స్టైల్. పచ్చిమిర్చి, కొంచెం బెల్లం వేసి బాగా మరిగించేసుకోవాలి. ఇది బాగా ఇది బాగా దగ్గరకు వచ్చాక మరిగించుకోవాలి. పులుసు గట్టి పడదాకా మరిగించుకోవాలి మనం. అందులో కొంచెం ఆయిల్, కొంచెం పసుపు, చింతపండు గుజ్జు మసులుతుంటే మనం అందులోనే పసుపు, తర్వాత ఇందులో అస్సం ఇంగువ, ఒకటి. ఇంగువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకున్న ఫ్లేవర్ బాగుంటుంది. సేమ్ ఇది టెంపుల్ స్టైల్ పులిహోర అండి. మనకు టెంపుల్లో ఎలా పెడతారు అలానే. చిన్నప్పుడు నేను గుడికి ప్రసాదం గురించి వెళ్తుంది. ఇప్పుడు నేను చేసుకుంటున్నప్పుడు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండలేదు, పిల్లలకి చేస్తున్నా కాబట్టి. ఇది బాగా మసాలా మరగాల. బాగా మరిగిపోతే మనము అందులో అప్పటిలోగా మనము ఇది పక్క పొయ్యి మీద పెట్టేసి మసులుతుంటుంది. అప్పుడు మనం ఒక పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ చేసుకుందాం ఫ్రెండ్స్. పులిహోరకు సరిపోయేంత ఉప్పు నేను ఇందులోనే వేసుకుంటాను ఫ్రెండ్స్. మీకు టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. నేను అందరితో వేసేస్తున్నాను. దాని గురించి కొంచెం జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర, 1 టీ స్పూన్ అంత మెంతులు, 1 టేబుల్ స్పూన్ అంత మిరియాలు. ఇవి ఆయిల్ వేసుకుంటే డ్రై రోస్ట్ చేసుకోవాలి. చేసుకొని దీన్ని పౌడర్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. మనం పోపు వేసుకుంటే అక్కడ చింతపండు గుజ్జు మసిలిపోతుంది. అది కాగానే పులిహోర కలుపుకోవడమే అయిపోతుంది. పిల్లలకు బాగాలేకపోతే ఏమి చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటలేదు నాకు. వాళ్ళు బాగుంటేనే వాళ్ళకి ఏదైనా చేసి పెడితే నేను హ్యాపీగా నేను బాగా వండి పెడతాను. వాళ్ళే బాగా లేనప్పుడు మనం ఏం చేయలేము కదా ఫ్రెండ్స్. ఇది కొంచెం వేయగలగానే మనం పౌడర్ చేస్తాం. మరి మాడకూడదు, కొంచెం డ్రై రోస్ట్ కావాలంటే. ఏది మనం ఇట్లా చేసుకున్నప్పుడు ఏది మాడితే దాని టేస్ట్ వేరేగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చింతపండు గుజ్జు దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పోపు మనము జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అది కొంచెం చింతగా యాక్చువల్లీ పన్నీరు ఫస్ట్ వేసుకోవాలా. కాకపోతే నేను ఇలానే వేసేసి అసలు టైం లేదు. అమ్మవారికి దీపం పెట్టేసాను. కొంచెం ప్రసాదానికి టైం ఉంటుంది. అందుకే నేను పన్నీర్ వేరే తీయట్లేదు. కావాలంటే మనం పన్నీరు వేరే ఫస్ట్ వేసుకొని పక్కన తీసేసుకోవాలి. ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను యూజ్ చేస్తాను. తర్వాత 3 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. తొందరగా పన్నీర్ వేగిపోతాయి, మాడు వాసన వస్తుంది, మరి బాగుంటుంది. ఇది కొంచెం వేగాక మనము ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తాము. ఇందులో కూడా ఒకటి వేస్తాం. ఎందుకంటే కారం చూసుకొని వేస్తే సరిపోతుందో అంత. తర్వాత పచ్చని పప్పు, తర్వాత
పల్లీలు వేగుతున్నాయి ఫ్రెండ్స్. అందులో మనం ఆల్రెడీ పసుపు వేసాము. కొంచెం చిటికెడు పసుపు, చిటికెడు ఎక్కువ వేసుకున్న చేతి వచ్చేస్తుంది. కొంచెం ఆయిల్ వేస్తే కొంచెం కలర్ ఎక్కువ వస్తుంది కాబట్టి కొంచెం వేసి వేసుకున్నాం. ఇంకో ఆల్రెడీ మనం పులుసు వేసుకున్నాం కాబట్టి ఇంకా అక్కర్లేదు కూడా. ఇది వేగగానే మనం పులుసు కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, పప్పు కూడా అయిపోయింది. ఇప్పుడు మనం పులిహోర కలుపుకోవాలంటే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పులిహోర కలుపుకున్నాము. పులుసు వేసిన తర్వాత మనం చేసుకున్న పౌడర్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. పులిహోర చేయితోటే కలపాలి, అదే రూల్. ఇందులో పోపు వేసి ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, ఈ పులిహోర నేను ఇలానే కలుపుతాను, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూసినందుకు థ్యాంక్ యూ. ఒక చిన్న లైక్, మీలాగా అందంగా ఉండే ఒక సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్. థ్యాంక్ యూ.